Hi all, today experiment is an addition program using 8051 microcontroller trainer kit. So first మనం ఎడిషన్ చేయడానికి మనకి కోడ్ ఎలా రాయాలి, ఆప్ కోడ్ ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాం. సో దిస్ ఈస్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ ఫర్ 8051 మైక్రోకంట్రోలర్ యూజింగ్ ఎడిషన్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ని మనం ఇక్కడ ఉన్న ఇవన్నీ వచ్చేసి ఆప్ కోడ్స్ అనమాట. ఇవి వచ్చేసి అడ్రస్ అనమాట ఇది. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి ఆప్ కోడ్ వస్తుంది. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ సంబంధించిన డేటా షీట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఒకసారి. సో మూవ్ DPTR #8100H అంటే ఏంటంటే, ఈ DPTR అంటే డేటా పాయింటర్ అనమాట. సో ఈ డేటా పాయింటర్లోకి మనం ఇచ్చిన ఇక్కడ 8100 అనేది ఏంటంటే ఇది వచ్చేసి ఒక లొకేషన్ అనమాట. సో ఈ లొకేషన్ వచ్చేసి ఈ DPTRలో స్టోర్ అయ్యి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మూవ్ ఏ #14H అంటే ఇక్కడ మూవ్ ఏ అనే దానికి 74 అనేది ఆప్ కోడ్, ఈ 14 అనేది డేటా అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి డేటాగా తీసుకున్నాం, అంటే ఎడిషన్ చేయడానికి డేటా కావాలి కదా. సో ఈ డేటా 14 అనేది ఏ అనే అక్యుములేటర్లో 14 అనేది సేవ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ యాడ్ అంటే ఎడిషన్కి మనకి యాడ్ అనేది ఒక నిమోనిక్స్. సో ఈ యాడ్ ఏ #06H. సో ఈ ఏలో ఉన్న డేటాతో 06 అనేది ఈ ఎడిషన్ అవ్వాలని చెప్పేసి మనం ఇక్కడ కోడ్ అనేది రాసాం. నెక్స్ట్ మూవ్ @DPTR, ఏ అంటే వచ్చిన అవుట్పుట్ అనేది ఏలో స్టోర్ అవుతుంది. ఆ వచ్చిన ఏలో స్టోర్ అయిన ఆ డేటాని DPTR డేటా పాయింటర్లో ఉన్న లొకేషన్లోకి మూవ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ కోడ్ అయితే రాసుకున్నాం. సో ఈ కోడ్కి సంబంధించిన ఆప్ కోడ్ వచ్చేసి ఇది. సో ఈ ఆప్ కోడ్ వచ్చేసి మీరు చెక్ చేసుకోండి ఒకసారి, నేను డేటా షీట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ ఈ ఆప్ కోడ్ ట్రైనర్ కిట్లో ఎంటర్ ఎలా చేయాలి, ఎలా అవుట్పుట్ చెక్ చేయాలని చూద్దాము. సో ఫస్ట్ అయితే రీసెట్ ప్రెస్ చేసుకోవాలి. సో రీసెట్ కన్నా ముందు మనం ఇక్కడ కిట్ మోడ్లో ఉందా లేకపోతే సాఫ్ట్వేర్ మోడ్లో ఉందా చెక్ చేసుకోవాలి. సో కిట్ మోడ్లో ఉంటే ఇన్పుట్ అని వస్తుంది. సో రీసెట్ ప్రెస్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు డేటా ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఎగ్జామ్ మెమరీ డేటా దగ్గర నుంచి ఇక్కడ మనం ఇంకా డేటా ఇవ్వడం స్టార్ట్ చేయాలన్నమాట. సో 90 నెక్స్ట్ 81 నెక్స్ట్ 00 నెక్స్ట్ 74 నెక్స్ట్ 14 నెక్స్ట్ 24 నెక్స్ట్ 06 నెక్స్ట్ F0 నెక్స్ట్ 80 నెక్స్ట్ FE నెక్స్ట్ రీసెట్ గో సింగిల్ స్టెప్. చూసారా మనకి ఇక్కడ డేటా చూడండి, మనకి ఏ అనే అక్యుములేటర్లో 1A అనే ఆన్సర్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం తీసుకున్న డేటా ఏంటి 14, 6 అనమాట. ఈ రెండు ప్లస్ చేస్తే మనం ఇక్కడ చెక్ చేయండి ఒకసారి, ప్లస్ చేస్తే 20 అంటే 1A హెక్సాడెసిమల్లో తీసుకుంటున్నాం అనమాట మనం. సో 14H అంటే ఏంటంటే హెక్సా, ఈ హ్యాష్ ఎక్కడైతే ఉందో ఆ హ్యాష్ ఉన్న దగ్గరల్లా మనకి ఇది డేటా అని అర్థం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు హెక్సాలోకి చేంజ్ చేసుకొని 1A అనేది మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ DPTR ఏ లొకేషన్లో చూడాలనుకుంటున్నాం మనం అవుట్పుట్ని 8100 కదా, స్టార్టింగ్లో మనం లొకేషన్ తీసుకున్నాం కదా DPTRలో. సో 8100లో మనకు 1A అనే అవుట్పుట్ అనేది జనరేట్ అయ్యింది. సో ఇది మనకి ఎడిషన్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.